అమెరికాలో విదేశీ విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. తాజాగా విద్యార్థులకు తప్పనిసరిగా వారు చదువుతున్న కాలేజీలు, యూనివర్సిటీ క్లాసులకు హాజరవ్వాలని, లేదంటే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది ట్రంప్ ప్రభుత్వం. డ్రాప్ అవుట్ అయినా, క్లాసులకు గైర్హాజరైనా, విద్యాసంస్థలకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు అని యుఎస్ ఎంబసీ వెల్లడించింది. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల స్కెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. అమెరికాలో ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు అంటూ డాలర్ డ్రీమ్ కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న చేదు వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. తమ విద్యాసంస్థల్లో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థుల గైరుహాజరు ఆధారంగా కూడా వీసాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. విద్యాసంస్థల నుంచి డ్రాప్ అవుట్ అయినా, క్లాసులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని భారత్లోని అమెరికా ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా, హమాస్కు మద్దతుగా జరిగిన క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొన్నారంటూ కొందరు విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీసా రద్దు చేసినట్లు చెప్తుండగా, మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు చెప్పడం లేదని బాధితులు కోర్టుకు విన్నవించారు. ఇలాంటి కారణాలతో వీసాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యార్థులు వాదిస్తున్నారు. అమెరికాలో యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థుల సమాచారాన్ని ట్రాక్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిర్వహించే వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ SAVIS నుంచి విద్యార్థుల రికార్డుని తొలగిస్తోంది. దీంతో పాటు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పనిచేసే విద్యార్థులకు కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTని తొలగించాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. OPT కార్యక్రమానికి ముగింపు పలికేందుకు అమెరికా చట్టసభ సభ్యులు ఇప్పటికే ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ ఆఫ్ 2025 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS చీఫ్ గా, డైరెక్టర్ గా ఉన్న జోసెఫ్ ఎడ్లో ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. విదేశీ విద్యార్థులు వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలు ముగిసిన తర్వాత అందుబాటులో ఉన్న OPT, STEM OPT ప్రోగ్రామ్స్ ని రద్దు చేస్తామన్నారు. ఇలా వరుస నిర్ణయాలతో అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న మతిలేని చర్యలకు తామెప్పుడు బలవుతామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలలో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు US ఎంబసీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయి. అవసరమైన సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్మెంట్లను అనుమతించవు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవటమే లక్ష్యంగా ఈ తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు.
అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. ఇలాంటి కొత్త కొత్త నిబంధనలతో విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్ ను తీసుకురానుంది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్ అడ్వైజర్ నివేదిక ప్రకారం విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీపై అధ్యక్షుడు ట్రంప్ కక్షగట్టడానికి కారణంపై అమెరికాలో కొత్త వదంతి మొదలైంది. ట్రంప్ చిన్న కుమారుడు బారన్ కు హార్వర్డ్ సీటు నిరాకరించడంతో ఆ యూనివర్సిటీకి నిధుల్లో కోత విధించారని, విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతిని రద్దు చేశారని ప్రచారం జరుగుతోంది. బారన్ కు హార్వర్డ్, కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో న్యూయార్క్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు యూనివర్సిటీలో సీటు ఇచ్చిన హార్వర్డ్, బారన్ కు మాత్రం నిరాకరించడంతో ప్రతీకారంగానే ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని రాసుకొచ్చారు. కాగా ఆన్లైన్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ ఖండించింది. బారన్ పై వస్తున్న వార్తలపై డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ఆఫీస్ కూడా స్పందించింది. తన కుమారుడు బారన్ హార్వర్డ్ కి దరఖాస్తు చేయలేదని వివరణ ఇచ్చింది. కాగా హార్వర్డ్ పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. విదేశీ విద్యార్థులకు సంబంధించిన జాబితాను యూనివర్సిటీ ఇంకా అందించలేదు. దానికోసం ఎదురు చూస్తున్నా. దేశానికి ముప్పు రాకుండా ఉండటం కోసం $1 బిలియన్ ఖర్చు చేశాం. ఆ తర్వాత కూడా ఉన్మాదులు అమెరికాను ఇబ్బందులు పెట్టాలనుకునేవారు ఇంకా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. అప్పుడే అలాంటి వారిని దేశంలోకి మళ్లీ రాకుండా నియంత్రించగలం. హార్వర్డ్ పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో విద్య అభ్యసించాలంటే విదేశీ విద్యార్థులు F1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికాలోని ఓ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయంలో లేదా విదేశాల్లోని కాన్సులేట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వారిని ఇంటర్వ్యూ చేసి అన్ని అర్హతలు ఉంటే F1 వీసాను జారీ చేస్తారు. అయితే ఇలా F1 వీసా పొందాలంటే విద్యార్థులు తమ చదువుకయ్యే ఆర్థిక వనరులు తమ దగ్గర ఉన్నాయని నిరూపించుకోవాలి. అలాగే వాళ్ల అకాడమిక్స్ చాలా బాగుండాలి. ఈ ఎంట్రీ వీసాలను స్టేట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో అడుగు పెడతారో అప్పటి నుంచి వారి కార్యకలాపాలను డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేసే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పర్యవేక్షిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ హోంల్యాండ్ సెక్యూరిటీ తన డేటాబేస్ నుంచి పలువురు విదేశీ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితి తొలగించింది. దీంతో ఆ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వీలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఆ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉండగా విదేశాల్లో భారత విద్యార్థుల సంఖ్య 2025లో 18 లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు అమెరికాలోనే ఎక్కువ మంది భారతీయులు చదువుతుండగా గత కొంతకాలంగా వీరి సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కెనడా, యూకేలో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది అమెరికాలో రికార్డు స్థాయిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది చదువుకుంటున్నారు.